సాయి గారు నమస్తే అండి. కొడాల నాని గారు మాట్లాడుతున్నారు. అసలు మహానాడు వేదికగా మొత్తం కూటమి టీడీపీ నాయకులంతా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అసలు ఏంది మహానాడు వేదిక? వీళ్ళు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి? అసలు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారో, ఏం చేస్తారు? రాష్ట్రం మొత్తం అప్పుల్లో హూబులు నింపేశారు. అసలు వెన్నుపోటు రాజకీయం చేస్తున్నాడు, కానీ అసలు ప్రజలకు ఉపయోగపడంగా చంద్రబాబు ఏం చేస్తున్నాడు అని చెప్పి కొడాల నాని మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు? తెలుగువాడు ఆత్మగౌరవాన్ని కూడా మోడీ దగ్గర తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? నమస్తే అండి. నిన్న కొడాల నాని ఏమిటి మాట్లాడింది నిన్న ఏంటంటే, ఫస్ట్ గుడివాడ ప్రజలు ఏమనుకున్నారో మాట్లాడుకుందాం. దాని తర్వాత కొడాల నాని నిన్న మహానాడు గురించి మాట్లాడడం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. గుడివాడ ప్రజలైతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అమ్మడబూతులు తిడుతున్నారు. బేసిక్ ఎందుకనంటే చెప్పనా, మాకు కెసినోలు లేవు, మాకు కెసినోలు లేవు, ప్యాకెట్ క్లబ్బులు లేవు, బూతులు తిట్టుకోవడం లేవు. అసలు రోజు మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది, ఎంటర్టైన్ మిస్ అయిపోతున్నాము. ఇప్పుడు వచ్చిన ఎనగల రాము చదువుకున్నాడు, అమెరికా నుంచి వచ్చాడు అన్నాడు, అదన్నాడు, అవన్నీ చేస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, నీళ్ళు ఎత్తున్నాడు, పుడుకులు తీపెత్తున్నాడు, ఫౌంటైన్లు పెట్టేస్తున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నారు. వాటి వల్ల మాకేముంది ఉపయోగం? కొడాల నాని అనేవాడు ఉన్నప్పుడైతే ఏవయ్యా మాకు ఈ రోడ్డు కావాలంటే 4 బండబూతులు తిట్టేవాడు. ఇప్పుడు ఈయన అనేవాడు మాకు ఈ రోడ్డు కావాలనగానే అక్కడ ఉన్న అధికారులతోటి ఆ ఫండ్స్ రిలీజ్ చేపిస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు. కొడాల నాని ఆంటీ రైతు బజారు నీళ్ళల్లో మునిగిపోయిందని అంటే, బస్ స్టాండ్ మునిగిపోయిందంటే వాడమ్మా వీడమ్మా అనేవాడు. ఈయనేమో ఇప్పుడు బస్ స్టాండ్ ఏమో పెంచి చక్కగా నీటి ములక్కుండా డెవలప్మెంట్ చేస్తున్నాడు. రైతు బజార్ని డెవలప్ చేసాడు ఆల్రెడీ. ఆ స్టేడియం చుట్టూతో చక్కగా ఆక్రమణలన్నీ తీసేశాడు. అసలు అంత ముందు అయితే 3 తిట్లు 4 బూతుల్లాగా హాయిగా ప్రశాంతంగా ఉన్న గుడివాడిని ఈరోజు ఎనిగల రాము గారు వచ్చి రోడ్లు వేయడం, నీళ్ళు ఇవ్వడం, పుడుకులు తీయడం, కరెంట్ లైట్లు పెట్టించడం, దాని తర్వాత సీసీ రోడ్లు వేయించడం, ఆ బస్ స్టాండ్ రోడ్ డెవలప్ చేయడం, రైతు బజార్ రోడ్ డెవలప్ చేయడం, ఇట్లా ఎన్ని చేసుకుంటూ వెళ్తుంటే మరి గుడివాడ ప్రజలు కొడాల నాని మీద బూతులు తిడుతున్నారని చెప్పి నిన్న మహానాడు జరుగుతుంటే మొన్నటిదాకా అసలు ఏమీ లేదు. ఒకసారేమో క్యాన్సర్ అన్నారు, ఓసారేమో ఏ ఇన్ఫెక్షన్ అన్నారు, ఐసైట్ పోయిందన్నారు, ఎయిర్ లిఫ్ట్లో బాంబే తీసుకెళ్లారు, నాన్న ఆడావిడి చేశారు. చూస్తే దొక్కలాగా ఉన్నాడుగా, మరి దొక్కలాగా ఉన్నాడు. సరే, ఇప్పుడు కొడాల నాని గారు ఒకళ్ళ ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకోకూడదు, ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఆయన ఏదైతే ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశాన్ని మహానాడు అంటే కార్యకర్తలకి సంవత్సరానికి వచ్చే పండగ. ఆ రోజు నువ్వు వచ్చి మాట్లాడావంటే ఏంటి అర్థం? నువ్వు ఇక్కడే పార్టీ నుంచే వెళ్ళింది, నీకు ఇదే 2004లో బీఫామ్ ఇచ్చింది, ఇదే తెలుగుదేశం బీఫామ్ ఇచ్చింది, 2009లో ఇదే తెలుగుదేశం బీఫామ్ ఇచ్చింది, 2014లో వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఆయన పరిస్థితి ఏంటో చెప్పనా? ఎగ్జాంపుల్ ఎట్లా ఉండిద్దంటే, జగన్ దగ్గరికి వెళ్ళినోడు, జగన్ దగ్గర పనిచేసిన వాళ్ళు అంటే సాక్షి ఛానల్లో కానీ, భారతీ సిమెంట్స్లో కానీ, జగన్ దగ్గర కానీ, జగన్ కొట్టారీల దగ్గర చేసిన వాళ్ళు ఇంకెవరు బయటికి వెళ్ళి చేయలేరు. ఎందుకనంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు కొడాల నానినే తీసుకుందాం. 2013లోనో 2012లోనో తెలుగుదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఏనాడు కూడా ఒక బూత్ మాట్లాడేది ఏం తిట్టలేదు. ఇప్పుడు నిదానంగా ట్రాప్లోకి దింపుతాడు. నిదానంగా 2 బూతులు 3 బూతులు 10 బూతులు 15 ఈరోజు ఇంకా కంటిన్యూస్గా బూతులు తిట్టడానికి ఒక రోజాని, ఒక కొడాల నానిని, ఇంకా XYZ అని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీని వదిలొచ్చారనుకో, ఎవడు అక్కడ బీజేపీ వాడు తీసుకోడు, జనసేన వాడు తీసుకోడు, సిపిఐ తీసుకోడు, సిపిఎం తీసుకోడు, కేపాల్గాడు కూడా తీసుకోడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? అక్కడే ఉండాలి. అక్కడ ఉన్నాడంటే పులి మీద స్వారీ లాంటిది, డైలీ బూతులు తిట్టాలి. ఏమీ లేకపోయినా వెన్నుపోటు పడిచాడు. మరి ఆ రోజు నువ్వు 2004లో మరి నువ్వు ఎలా సీటు తీసుకున్నావు వెన్నుపోటు ఆయన దగ్గర? 2009లో బీఫామ్ ఎలా తీసుకున్నావు? 2004 2009లో మరి ఎందుకు పారాడో ఆ రోజు తెలియలేదా వెన్నుపోటని? ఓకే, లోకేష్ బాబుని అంటావు. లోకేష్ బాబుని ఏమంటారు మీరు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక ఎంపీ డబ్బులు ఇచ్చి చేసుకుంటారు. సరే, ఎంత ఇస్తాడు? మేమందరం కూడా చందాలు వేసుకుంటాం. నీ దాంట్లో నికార్సైన ఒక రెడ్డి బాగా చదువుకున్నాడు, ఎంఎస్ చదువుకున్నాడు, యూఎస్లోకి వెళ్ళి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సీట్ తెచ్చుకోమని. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డబ్బిస్తే రాదబ్బా, లెక్కిస్తే సీట్ రాదు. దానికి ఒక ఎంట్రన్స్ ఉండిద్ది, దానికి ఒక విధానాలు ఉంటాయి. దాంట్లో పాస్ అవ్వాలంటే దానికి వెళ్ళి ఇంటర్న్షిప్లు చేయాలి. వేరే కంట్రీస్లో వేరే ఆఫీసెస్లో ఇంటర్న్షిప్ చేయాలి. అలాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనే చదవడానికి ఉండిద్ది, అంతే తప్ప నీ లెక్క 10th క్లాసు పేపర్లు కొట్టాడు. 9th క్లాసులో ఉన్నప్పుడు 10th క్లాసు పేపర్లు కొట్టి ఏమవుతారా అంటే, నేను స్కూల్కి వెళ్ళి ఎట్లా బతుకుతారంటే LKG పాపకి ట్యూషన్ చెప్తూ బతుకున్నట్టు పిల్లలు కామెడీ ఉంది కదా, అట్లానే 9th క్లాసులో 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ కొట్టేశాడు.
అట్లా ఉంటుంది కొడాలి నాని ఒక వాళ్ళ మనస్తత్వం అది. మళ్ళీ మరోపక్క మాట్లాడుతూ మాట ఇచ్చిన ప్రకారం ఎంత దూరమైనా అంటే ఇచ్చిన మాట ప్రకారం ఎంత దూరం నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి చనిపోయినా బ్రతికినా అదే మాట నిలబెడతాడు. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పడు, చంద్రబాబు లాగా డెవలప్మెంట్ చేయకుండా చేశానని చెప్పి అబద్ధాలు చెప్పడని చెప్పి అంటున్నారా ఏంటి దాని మీద? మాటిస్తే చివరి దాకా నిలబడతాడు ఎంత దూరం చనిపోయినా బతికినా. సునీతమ్మకి మాట ఏమైందమ్మా? సునీతమ్మకి మీ నాయన్ని చంపినోడిని నేను వదలను అని మాట ఇచ్చిన, ఏమైంది? సరే మీ ఇంట్లో మీ కుటుంబ గొడవలు, మా బాబాయ్ మా ఇష్టం అంటాడు, ఆడెవడో దస్తగిరి మా పార్టీ కార్యకర్త మా ఇష్టం అంటాడు, చంపుకుంటాను ఓకే అని పక్కకు పెట్టాను. ఇప్పుడు నువ్వు ప్రజలకు ఏం మాట ఇచ్చావు? దాని తర్వాత ఏమన్నావు? ఫస్ట్ అదేదో ఒక బొమ్మ వేసి రాజశేఖర రెడ్డిని ఎట్టి నవరత్నాలు 9 అన్నావు. ఓ నవరత్నంలో ఒక రత్నం ఏంటి? మద్యపాన నిషేధం. మాటిస్తే చివరిదాకా నిలబడతాడు అన్నావు. మద్యపాన నిషేధం చేస్తానన్నావు. విజయవాడలో 5 స్టార్ హోటల్స్లోనే మద్యం దొరికిద్ది అన్నావు. మరి ఆ మాట ఏమైంది? ఆ మాట పోయే. దాని తర్వాత ఏమన్నారు? ఎక్కడ అవినీతి జరగకుండా చూసుకుంటాం అన్నది. వాళ్ళ పార్టీలో ఉషశ్రీయో ఆమె ఏమనుంది, మేము అవినీతి చేయడానికే వచ్చామని చెప్పి అన్నది. సో మరి అవినీతి చేయము అన్నావు. మరి ఆ మాట ఇచ్చావు, ఏమైంది? రోడ్లు వేస్తానన్నా ఏమైంది? కరెంటు పెంచనన్నావు, పెంచుకుంటూ పోయావు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోయావు. మరి ఆ మాటలన్నీ ఏమైనాయి? సిబిఎస్ రద్దు అన్నావు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరినీ నాశనం చేసావు. వాళ్ళకి ఒక డిఏ కూడా సరిగ్గా పెంచలేదు. ఇంకా ఏంటంటే నువ్వు ఉద్యోగస్తుల్లో ఒకరిని పెట్టుకుని అమరావతిని రైతుల్ని దూషించడానికి ఇప్పుడు ఆలీ ఉన్నాడు. మాటిస్తే నీ వెనకాల వెండి తట్టి నేను ఉంటానన్నాడు. ఆలీకే సున్నాను రాసి వెనక పంపించావు. పోసాని కృష్ణమురళి నేను ఉన్నాను మిత్రమా నువ్వు అన్నావు. పాపం వాడి జైలు చుట్టూతా తిరిగి అయిపోయింది. సరే ఇంకెవరిని ఈయన్ని నమ్ముకున్న వాళ్ళు ఒక్క బాగుపడినాడు ఒకరిని చూపించండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని నమ్ముకున్న వాళ్ళు బాగుపడిన వాళ్ళని అమెరికాలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్లో బోల్డ్ ఎంతమంది ఉన్నారు, బెంగళూరులో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇంతెందుకు మీ రాజశేఖర్ రెడ్డి గారు 2004 to 2009లో ధనదాహానికి రాయలసీమలో ఎంతోమంది తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, తండ్రి కోల్పోయిన వాళ్ళు, తల్లి కోల్పోయిన కార్యకర్తల పిల్లల్ని చేరతీసి ఈరోజు భువనేశ్వరి గారు చదివించడం, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ నీదేం పద్ధతి చెప్పనా? మీ నాయన చంపినాడా? ఆడి చేతిలో కత్తి పెట్టడం, ఈ చేతిలో అన్నం పెట్టడం, ఈ చేతిలో బాంబు పెట్టడం చేస్తారు. కానీ తెలుగుదేశం కానీ నారా భువనేశ్వర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏంటనంటే మీరు చదువుకోండి, మీ చదివే మిమ్మల్ని నిలబెట్టుద్ది అని చెప్పి ఎంతోమంది కార్యకర్త పిల్లల్ని చదివించి ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ. సో అది నమ్ముకునే కార్యకర్త నిలబడ్డం అంటే అది